మొన్న శనివారం రోజు అనుకుంటా అవును. కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఇట్లా ఈ పార్టీ ఆఫీస్ పైన దౌర్జన్యం చేయడం కానీ రౌడీజం చేయడానికి కారణం ఏంది అసలు? ఇక నేను ఏం చెప్పాలంటే ఒక మాట మోటు కూడా వస్తుందంటే ఉమ్, మోటోనికి ఏమెరిక ముగిలిపు వాసన అన్నట్టున్నది వాళ్ళకు. ఉమ్, అభివృద్ధి చూస్తలేరు వాళ్ళు. ఉమ్, ఏమున్నా మాకు రాక నెత్తిమీకెళ్ళి మన ఎండాకాలంలో చిలుకు పడ్డట్టు వాళ్ళకు ప్రభుత్వం రాగానే ఉమ్, వాళ్ళకి ఏమైందంటే ఇక మొత్తం అధికారం మాదే. ఉమ్, అధికారం మీదైనా ఉమ్, దానికి ఒక హద్దు ఉంటుంది. ఉమ్, ఏం హద్దు ఉంటుంది అంటే ఉమ్, ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు అనే విజ్ఞానం ఉండాలి ఉమ్, ప్రభుత్వానికి. ఉమ్, ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు. ఉమ్, స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఆయన ఒక ఇల్లు, అదొక దానికి అతిథి గృహం ఆయనకు. ఉమ్, అటువంటి గృహంలో అతనికి అధికారం ఉంటుంది కానీ ఉమ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటే దానికి చట్టం లేదు. లేదు వాస్తవం. లేదు ఒకటి. ఉమ్, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఉమ్, రాహుల్ గాంధీ ఇంట్లోనో సోనియా గాంధీ ఇంట్లోనో పెట్టం మనం. ఉమ్, ఈ బొమ్మ తీసుకుపోయిన పెట్టరు వాళ్ళు. పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు తెలివి కల వాళ్ళు కాబట్టి వాళ్ళు పెట్టరు. ఉమ్, ఈ తెలివి తక్కువ దద్దమ్మలు ఏం చేస్తారంటే ఉమ్, ఈ సన్నాసులు ఉమ్, వీళ్ళకి ఏం తెలియకుండా మేమేదో ప్రజల్లో బాగా వడగొడుతున్నాం అంటే ఉమ్, అబాసుపాలు అయింది ఇప్పటికే. ఉమ్, ఇంకా అబాసుపాలు అవుతారు. ఉమ్, వీళ్ళు ఉరుకులాట ఏంటంటే 3 ఏళ్ళకి వచ్చింది, ఒక నెల అటో ఇటో 3 ఏళ్ళకి వచ్చింది. ఉమ్, ఇక 2 ఏళ్ళు, 2 ఏళ్ళలో 15 నెలలే ఉంటుంది. ఉమ్, ఇక 5 నెలల ముందే అది అంత గడబడే ఉంటుంది. ఉమ్, కానీ ఇప్పటికే గజ్వేల్లో ఉమ్, వాళ్ళకు వచ్చే ఓట్ల శాతం ఏంటంటే 25,000 నుంచి 30,000. ఇక్కడ 2 లక్షల ఓట్లకు వాళ్ళకి 25,000 నుంచి 30,000 ఓట్లే పడతాయి. కానీ ఉమ్, మేము బాగా అలచలు చేస్తే ప్రజలు మాది కోతారు అనుకుంటారు. ఏం లేదు. ఎట్టొస్తారు నీకు ప్రజలు? ఉమ్, నువ్వు రైతు బంధు ఎన్నిసార్లు ఇస్తాను? కేసీఆర్ ఇస్తే అరే కేసీఆర్ ఎన్నిసార్లు ఇస్తావరా? 3 సార్లు ఇవ్వాలని అడిగిండు. ఉమ్, నువ్వు 3 సార్లు ఎగ్గుట్టినావు. 3 సార్లు ఇచ్చుడు కాదు, 3 సార్లు ఎగ్గుట్టినావు నువ్వు రైతు బంధు. ఉమ్, 3 సార్లు ఎగ్గుట్టిండు. ఉమ్, నువ్వు 5,000 ఇస్తే నేను 12కి 15,000 ఇస్తాను. ఉమ్, ఇప్పటి వరకు 3 సార్లు ఎగ్గుట్టినా ఈ ప్రభుత్వానికి నిజంగా వాళ్ళు ప్రజలకు వచ్చి మేము ఏం మాట్లాడుతున్నాము, మేము ఏం చెప్తాము, ఉమ్, ఆ ప్రజలకు ముఖం ఎట్లా చాటేస్తామన్న విజ్ఞానం లేదు. ఉన్నదా? వాళ్ళకి లేదు. ఉమ్, ఎట్లా లేదంటే ఇక నేను నిజంగా నవ్వుతుంది, వాళ్ళను తిట్టాలని కూడా అనిపిస్తుంది కానీ కోపం వస్తుంది. ఎందుకంటే ఉమ్, 10 ఎకరాలను ఒకటే ఎకరం వేసిండు, 5 ఎకరాలను ఒక ఎకరం వేసిండు, ఒక ఎకరానికి ఒకటే ఎకరం వేసిండు. ఉమ్. ఈ కేసీఆర్ మరి అట్లా వేయలే. కేసీఆర్ అప్పు చేసి పోయిండు, దాన్ని మెత్తులు కట్టుకోవడానికే సరిపోతుందని చెప్పిండు. అసలు నిజంగా అప్పులు చేసిండా ఎవరు కేసీఆర్? చెప్పేది నువ్వు ఒక పని చేస్తాం బైసాబ్. కేసీఆర్ అప్లైడ్ చేసిందంటే ఉమ్, నేను నిజంగా ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో తిరుగుతున్నాను. గజ్వేలికి పోదు. ఉమ్, ఆ ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేలి లోపలికి పోవాలంటే ఆ రోడ్ల పని ఏడబడతామో ఏం చేస్తామని. ఉమ్, ప్రజ్ఞాపూర్ నూనె పోతే తూపురం దాకా పోతుంది నూనె. ఉమ్, నువ్వు ఉన్నప్పుడు ఏంటంటే ఆనే పొక్కలు పడ్డాయి. ఉమ్, ఆ గజ్వేల్ అంటే అబ్బో గజ్వేల్ వద్దు అనే పరిస్థితి వచ్చింది. ఉమ్, కేసీఆర్ గారు ఒక 20 సంవత్సరాలు ఒక కనుసూపు మేరలో ఉమ్, ఒక అభివృద్ధి అనేది చేసిండు. ఉమ్, ఇక వీళ్ళు వచ్చినాక ఏం లేదు, దాసుకో దోసుకో తీసుకో, ఉమ్. దాసుకో దోసుకో తీసుకో. ఈ వరుసగా క్యాంప్ ఆఫీస్ పైన దాడులు జరుగుతున్నాయి. మొన్న సిద్దిపేటల, అవును మొన్న మిర్యాలగూడ. అవును అవును. ఈ హోంశాఖ చేతిలో పెట్టుకొని చేస్తుండ ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి హోంశాఖ పవర్ ఉన్నది. అవును. దాన్ని చూసి కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారా? నేను అట్లా అనుకుంటలేను కానీ పోలీసు బలగమనే ఉద్దేశం నిజంగా పోలీసులను మన బాధలకు ఎందుకు ఉండాలి కానీ ఉమ్, అహంకారం. ఉమ్, నన్ను ఎవడేం చేస్తాడు, నేను ముఖ్యమంత్రిని, ఉమ్, నా చేతిలో అధికారం ఉందనుకుంటారు. నిజమే, అధికారులు ఏం చేస్తారు? ఉమ్, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వాళ్ళు ఖచ్చితంగా పనిచేయవలసిందే. ఉమ్, కానీ అధికారులు వాళ్ళని హింసించే బదులు ఉమ్, తెలివితో పనిచేయాలి. ఉమ్, కానీ అనవసరంగా నువ్వేం చెప్తున్నావు ముఖ్యమంత్రి అని నువ్వెందుకు వస్తున్నావు నేనండి. ఉమ్, మధ్యలో అబాసుపాలయ్యేది అధికారులే కదా. వాళ్ళు ఎటైనా ఇబ్బంది పడేదే అధికారులు. అధికారులను ఇబ్బంది పెట్టడానికే మొన్న ప్రజాపాలన పెట్టిండు. ఉమ్. నడుస్తుందా ప్రజాపాలన? నడుస్తుంది. ఆ. ఏం నడుస్తుందంటే పబ్లిక్లో పోతే ఆ, ఒక ఎమ్మెల్యే రాడు. ఉమ్, ఎవరు వస్తారంటే ఎంపీడీఓ, ఎంఈఓనో, ఆర్డీఓనో ఎవరో వస్తారు. ఉమ్, వాళ్ళని వచ్చి ఎంఆర్ఐ 25,000 అంటే గవర్నమెంట్ ఇస్తే మేము ఇస్తాం. ఉమ్, మరి ఎందుకు వచ్చినవరు మామూలుగా వచ్చినవరనే ఉమ్, నమస్తే పెట్టి 4 తలకాయ ఎత్తున్నాడు. ఉమ్, మీరేమో సాటుకునే పడుతుంది, ఆఫీసర్ను తిట్టబడుతుంది. ఉమ్, ఇది ప్రజాపాలన. ప్రజాపాలన కాదు, ఉమ్, ప్రజలను నయవంచన చేసే పాలన ఇది. ఉమ్, ప్రజలను ఒక నయవంచన అంటే వాళ్ళని ఏమనుకుంటే వీళ్ళు అవలగలతి వీళ్ళతో ఇంతి ఉమ్, మళ్ళీ ఓట్లు వచ్చినాడు 500 తేయిపోతారు అనుకుంటారు. ఉమ్, మొన్నటిసారి నమ్మి నానబోతే పుచ్చి బూరెలేనిది. ఉమ్, నేను నిజంగా ఒక మాట చెప్తా, ఈ సిద్దిపేట డివిజన్లో ఉమ్. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తప్ప ఉమ్. ఇంకొకరు స్థానం ఇవ్వరు. అది ఎక్కడ ఎందుకన్నా మొన్న మీరు నర్మేట సభకు వచ్చి సిద్దిపేటను ఒక ఎమ్మెల్యేని గెలిపండి, మంత్రి పదవి చేస్తా అని చెప్పిండు. సవాల్ కూడా ఇస్తున్నాడు. అవుతారా?
ఎవరైనా విసుగుతాడండి. నువ్వు కన్నతల్లి అది అన్నం పెట్టినట పిన్నతల్లి బంగారం పోగిడిండట. ఉమ్, నీ కొడంగలని నీ సంగతి చూస్తుంది రెడీగా ఉన్నాడు హరీష్ రావు గారు, తక్కువేం కాదు. ఉమ్, నువ్వు సిద్దిపేటలో నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక రెడ్డివి, నేను ఒక రెడ్డి, నువ్వు ఒక రెడ్డివే. కానీ ఉమ్, నీకు దమ్ము ధైర్యం ఉంటే సిద్దిపేటలో పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే నేను కట్టుబట్టలతో వెళ్ళిపోతా, ఆంధ్రాకి వెళ్ళిపోతా. ఉమ్, నిన్ను కొడంగల ఓడగొట్టడానికి హరీష్ రావు గారు ఒక పథకం ప్రకారంగా ఉంటాడు ఆయన తప్ప నీలక చిల్లర బుల్లర మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. ఉమ్, హరీష్ రావు చాలా మేధావి. ఉమ్, నేను నిజంగా ఒక మాట చెప్తా, ఉమ్, నాకంటే హరీష్ రావు గారు నాకంటే ఒక 5-6 ఏళ్ళు చిన్నోడు, ఉమ్, చాలా 5-6 ఏళ్ళు చిన్నోడు ఉమ్, ఉద్యమంలో మేము పనిచేసినప్పటి నుంచి. ఉమ్, కానీ అంత తెలివికల నాయకుడు, అంత హోదా కలిగినటువంటి వ్యక్తి. ఉమ్, ఆయన ముఖంలో అట్లే ఉంది, ఆయన గుణం అట్లే ఉంది హరీష్ రావు గారి. ఉమ్, ఇక్కడ కాదు, నేను మొన్న నా దోస్తులు కూడా కరీంనగర్లో, ఖమ్మంలో అన్నీ మొన్న పెళ్లికి పోయినా, నా దోస్తులు అక్కడ సర్పంచులు, పాత సర్పంచులు. ఉమ్, అదివరకు ఏముందన్నా మొత్తం కాంగ్రెస్ అయినారు. ఇప్పుడు ఏమంది రాబాయ్ అంటే కాంగ్రెస్ అంటే ఏం లేదన్న తరిమి కొడతారన్న మమ్మల్ని. ఉమ్, మొత్తం గులాబీ మరి హరీష్ రావు, కేసీఆర్ అది వల్ల చెప్తారు. ఉమ్, అంటే ప్రజలకు తాకితే బోడ్స్ వస్తుంది, తడిచినాక గుడిసే తప్పుతాం అన్నట్టు. ఏమన్నారు, తులం బంగారం పెడతాను. ఏడ పెడతారు పోయి తులం బంగారం? 6 గ్యారెంటీలు వస్తున్నాయన్న. వస్తున్నాయి, గ్యాస్ పైసలు వస్తున్నాయి. గ్యాస్ పైసలు ఎన్ని వస్తున్నాయి అంటే అకౌంట్లో చూస్తే అన్ని వీళ్ళు వస్తున్నాయని చెప్తారు. ఇప్పుడు నా పేరు మీద ఉంది గ్యాస్, మరి గ్యాస్ పైసలు అయితే ₹1 పడతలేదు. తులం బంగారం పెడతాను, తుస్సు రైతు బంధు ఇస్తాను, రామ్ రామ్ ఇంకేమి ఇస్తాను. మా కేసీఆర్ గారు మహిళలకు 2500 ఇస్తాడు, ఇచ్చిండు. వాళ్ళ మెడ నిండా పుస్తలు మొత్తం ఒక ఆమె చెప్తే నేను టీవీలో యూట్యూబ్లో చూస్తాను. మెడ నిండా పుస్తలు అవి బరువై ఏం చేశారంటే బ్యాంకులో పెట్టిర్రు. ఏది అని అంటారు కదా, ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా పెడతారు కదా లాకర్లో, అందులో పెట్టిర్రు. అందులో మొత్తం అలానే వాళ్ళ మెడల మీద బరువు అయిపోయింది. తులం 2 తులాలు 3 తులాలు అంటే ఎంతగానో మోస్తారు వాళ్ళు. ఇప్పుడు చేయి మీద మెతుకు పడితేనే కట్టుకున్నాం, కానీ బంగారం తీసుకుపోయి ఎడబెట్టుకోను, అన్ని తీసుకుపోయి లాకర్లో పెట్టారు. వాడు ఇచ్చుడు లేదు, వీడు సచ్చుడు లేదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము మీద నెత్తి మీద కూర్చొని మీకు ఎవడేం బిక్తారు అనుకుంటారు. కానీ వీళ్ళ దగ్గరనే రోజులు పడ్డాయి. 15 నెలల వీళ్ళ చాప్టర్ రోజు. ఇట్లా అంటారు 10 సంవత్సరాలు ఇంకా నేనే ఉంటా అని చెప్తున్నాడు. అరే నువ్వు మత్తుగా అంటే భయ, ఇప్పుడు నేను ఏమంటా అంటే నువ్వు నాతో మాట్లాడిపిస్తాను, నువ్వు నాతో మాట్లాడిపిస్తే నీ బొమ్మ కనబడదు నాకు. నువ్వు నాతో మాట్లాడితే బొమ్మ కనబడితే టీవీలో కనబడితే ఆడ కూడా మాట్లాడని అన్నాడు. నువ్వు మత్తుగా 15 కాదు 20 ఏళ్ళు ఉంటావు. నీ 20 ఏళ్ళ కృషి, నీ 15 ఏళ్ళ కృషి అతి త్వరలోనే నీకు ప్రారంభోత్సవం చేస్తారు. అదే మళ్ళీ వస్తుందా కాంగ్రెస్? మళ్ళీ వస్తుందా కాంగ్రెస్? అడ్రస్ లేకుండా, అడ్రస్ గల్లంతా అవుతుంది మొత్తం, ఏం లేదు, ₹1 లేకుండా పోతుంది. కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఉద్దేశపూర్వకంగా ప్రజల నమ్మకం ఉంది. మొన్న ఎంత పని చేస్తుందిరా, ఏమాయే ఎటు మన కళ్ళు తాగిపించిండా, మందు తాగిపించిండా, విషం పోసిండా అనే ఉద్దేశంలో జనం నిరుత్సాహంగా ఉన్నారు. వీళ్ళని తరిమి కొట్టి అతి త్వరలోనే తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఏమున్నాయి, 15 నెలలు ఆడిస్తారు. 16 నెలల నుంచి కేసీఆర్ గారు హరీష్ రావు గారితోనే ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ గల్లంతా అవుతుంది మొత్తం. ఏముండే ₹1 లేకుండా అవుతుంది, అందులో ఏం డౌట్ లేదు. నువ్వు రైతు బంధు అయ్యి ఎత్తాను, 3 విడతలు ఎత్తాను కదా, ఒక విడతేసిండు. ఏమన్నా ఉందా అన్న? 10 ఎకరాలకు 1 ఎకరం, 15 ఎకరాల 1 ఎకరం, అర్ధ ఎకరానికి ఎకరమే, 2 ఎకరాలకు ఎకరం. కాబట్టి అంటే కేసీఆర్ గారే ఎత్తనే నిజం ఎత్తామే. కేసీఆర్ ఏమంటే అందరికి వేసిండు పైసలు అంటే, మరి వేసిన ఆధార పైసలు తీయే, మరి నాకు ఏకమంతి అని కూడా అల్లపాయ, మరి వాడు తీసుకొని జైలు పెట్టుకునే విడిస్తాను ఇచ్చిండనే. మరి ఈయన ఇప్పుడు ఈయన ఏం చేయాలి మనం? ఈయన బజారా గుంజని అవుతా. ఇప్పుడు ప్రజలు నిర్భారంగా ఉన్నారు, ఇక లీడర్లను నమ్మే పరిస్థితి లేదు. జనంలో ఒక రెవల్యూషన్ వచ్చింది. కేసీఆర్ గారిని పోగొట్టుకుని ఎంత పని చేస్తున్నా నెత్తి మీద తువాలా పెట్టుకొని యూట్యూబ్లో చూస్తే అప్పుడప్పుడు ఎంత ఘోరం ఉందంటే, ఆ కాంగ్రెస్ పార్టీ అంటేనే అది కబోదుల పార్టీ, అది మామూలు పార్టీ కాదు. ప్రజలు కూడా బయట అంటున్నారు కక్ష సాధింపుల కోసమే వచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీ. అంతే, కేసీఆర్ గారి కక్ష సాధింపులే తప్ప వాళ్ళ ప్రజలకు వడగొడదాం, ప్రజలకు చేద్దామనే ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకు కూడా తెలుసు ఇక మా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఒక ఎమ్మెల్యే, ఒక దమ్ముంటే, ఒక మంత్రి ఒక గ్రామాల పని పోయి మేము ఇది చేసినాము అది చేసినాము అని చెప్పమని దమ్ము ధైర్యం ఉంటే బొమ్మను వాళ్ళు పోతలేరు, ముఖం సాటేసారు. ఎమ్మెల్యే, ఎంపీడీఓనో, ఎంఆర్ఓనో, ఆర్ఐనో, మన పంచాయత్ సెక్రటరీనో తోరిస్తున్నారు. ఎవరికి ఇచ్చారండి? ఏం లేదు, మొత్తం సర్వనాశనం. మంగళారతులు అయిపోయినాయి, మొత్తం మంగళారతులు పట్టినరు, దీపం వెలిగించారు, ఆయన దాన్ని నానిపారు, గోదావరిలో కలిపారు. తెలంగాణ రాకముందు మీకు అనుభవం ఉన్నది కదా, తెలంగాణ రాకముందు అసలు ఈ ఏరియాలో పరిస్థితులు ఏముండదు, నీళ్లు కానీ కరెంట్. ఒక మాట చెప్తాను, నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు నన్ను. కేసీఆర్ గారు ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేసిందంటే నీళ్లు నిధుల మీదనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిర్మాణం చేసిండు. నిర్మాణం చేసి అది ఏ పాలసీ ప్రకారంగా పోతే తెలంగాణ వస్తుందన్న పాలసీ మీదనే 2 ఎంపీలతోటి తెలంగాణ తెచ్చిందంటే భారతదేశంలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పెద్ద మేధావిలో చర్చ జరుగుతుంది. కేసీఆర్
2 ఎంపీలతో తెలంగాణ తీసుకుపోయినట్టు ఏంది? అది మామూలు ముచ్చట కాదు. అదొక కుతంత్రాల అయినటువంటి పార్టీని దాన్ని ఏ విధానంగా పాలసీ చేయాలన్న పాలసీ మీదనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని చంద్రబాబును ఆయనతోటి తెలంగాణకు లెటర్ ఇప్పించిండు, కాంగ్రెస్ పార్టీతో ఇప్పించి ఒక పాలసీ ప్రకారంగా తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ తెలంగాణ తేక ముందుకు నేను నిజంగానే మాకు పశువులు ఉండే, ఒక 30 పశువులు ఉండే, నేను నీళ్లు తాగిపించుకు రావడానికి నాసారం సెల్ర కొట్టుకపోయి నీళ్ళు తాగిపించుకొత్తు, తాగుదామంటే బోల్రు కొట్టి షేలు గుంజు, ఎల్లో లచ్చవ కొట్టుడు, లచ్చవ బుచ్చవం కొట్టుడు. కేసీఆర్ తెలంగాణ తెచ్చి ప్రాజెక్టు కట్టి దేవాదుల ప్రాజెక్టు, సుందిల్ల, అన్నారం ఇవన్నీ ప్రాజెక్టు తెచ్చినాక ఇక నీళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు నాకు 15 ఎకరాల భూమి ఉన్నది, నాకు 3 బోర్లు ఉన్నాయి, ఎండిపోతలేదు. ఎందుకు ఎండిపోతలేదు అంటే నీళ్ళ వసతి చేసిండు. అప్పుడేమో కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందుకు ప్రాజెక్టు కట్టకముందు నీళ్ళ సుక్కలేదు. బోర్లు కొట్టి ఒక 700 ఫీట్లు, 1000 ఫీట్లు, 600 ఫీట్లు వేసి మొత్తం సర్వనాశనం అయినరు. ఈరోజు ఒక 100-150 ఫీట్లు వేస్తే బోరు పడుతుంది, కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయి, భూమి మొత్తం పదనే అయిపోయింది. ఏది ఇప్పుడు కొన్ని ఏరియాలో కూడా కాలువ నీళ్ళు వస్తలేవు, దానికి కారణం ఏంది? అసలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు మొన్న సిద్దిపేటల, అవును, మొన్న ఏమో మిర్యాలగూడ సైడ్. ఒక్క మాట చెప్తే ఏంటంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నా లేకున్నా ఒక పాలసీ ప్రకారంగా ఏ చెరువు నుంచి ఏ షెల్టర్ నీళ్ళు తీసుకురావాలి, ఆ షెల్టర్ నుంచి ఏ షెల్టర్ కాలువలో కలపాలి, ఆ కాలువల ద్వారా ఏ ఊరి షెల్టర్కి నీళ్ళు తీసుకపోతే అక్కడ నీళ్ళ ఎలిజిబుల్ అయిపోతుంది అన్న పాలసీ మీద చేసిండు. వీళ్ళకు పాలసీ లేదు, పద్ధతి లేదు. వీళ్ళకు ఏసీలో కూర్చోలే, బీసీ నడిపించాలి. వాళ్ళు ఏసీలో కూర్చుంటారు, బీసీ నడిపిస్తారు. ఇంజనీర్ ఏం చెప్తున్నావురా, అటు నీళ్ళు ఇచ్చిపెట్టమని చెప్తాడు. వీరికి కత్తి తెలియదు, వారికేమో మురం తెలియదు. పాలసీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక పాలసీ అనేది నీళ్లు ఏ విధానంగా వాడుకోవాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి ఇడిచిపెట్టాలి, ఏ షెల్టర్కి ఇడిచిపెడితే నీళ్ళు వస్తాయి. గోదావరిలో నీళ్లు ఎట్లా ఎత్తిపోసారు. ఇలా 1200 మీటర్ల ఎత్తు మాది గజ్వేల్ కాన్సెస్, అక్కడ గోదావరి నది నుంచి అక్కడ 1200 మీటర్ల ఎత్తు. అటువంటి ప్రాజెక్టును నేను ఒక 3 సార్లు చూస్తాను పోయిన అక్కడ నుంచి. ఆ ప్రాజెక్టులు, ఆ కాలువలు, ఆ పంపులు చూస్తే, ఆ పంపులకు బాయిలే చూస్తే నాకు భయం అయింది. అలా పడితే మన బుక్కలు కూడా దొరికాయి అనుకున్నాం. అన్ని పంపులు, అన్ని విధానంగా హరీష్ రావు గారు ఒక పాలసీ ప్రకారంగా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ సరిపోకుంటే కూడా ఇంజనీర్లను కూర్చొని పెట్టుకుని ఏ ప్రకారంగా తేవాలి, నీళ్ళు ఎట్లా ఎత్తిపోయాలి. ఏమైనా నిర్మాణాలు చేసిరా? కూల్చుడే తప్ప నిర్మాణాలు కూల్చుడే. కాళేశ్వరం కూడా వాళ్ళే కూల్చారు. ఎప్పుడో తెల్లదాకా ఏమో పెట్టిరు, ఆయన బాంబులు పెట్టిరు, లేపేసారు వాళ్ళు. కేసీఆర్ గారు కరెక్ట్ పాలసీ మీద హరీష్ రావు గారు డ్రైవర్ని ఇంట్లో వండబెట్టుకొని తెల్లదాకా కాలర్ తీసుకొని పోయి ప్రాజెక్టులన్నీ చూసి వచ్చిండు. మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ వచ్చి పబ్లిక్లో ఉన్నాడు. తెలంగాణ కాలంలో పోన్నా, ప్రాజెక్టుల పోన్నా, మళ్ళీ పొద్దుగాలు అయితే ప్రజలలో. అది హరీష్ రావు గారు కృషి విపరీతంగా పనిచేసి, నాకంటే చిన్నవాడైనా కానీ మంచి పనిచేసి ప్రజలకు ఉపయోగపడే పనిచేసిండు హరీష్ రావు గారు. కాంగ్రెస్ చేస్తలేదా? చేస్తారు. ఏసీలో అంటారు, బీసీ చూస్తారు. అయితే వాళ్ళు ఏం లేదు, ఆ ఉర్రుడు తప్ప రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అయిపోయారు వీళ్ళు. ఉర్రుడు వాళ్ళతో ఏమి కాదు, వాళ్ళని నమ్మరు. మళ్ళా రారా? వాళ్ళ అడ్రస్ గల్లంత అవుతుంది. అడ్రస్ కూడా ఉండదు. ఇక ఒత్తిగా గట్ట 9, 8, 6 రాపోతాయి, కానీ వాళ్ళకు డిపాజిట్ కూడా రాదు. వాళ్ళకు ఏమని డిపాజిట్ కూడా రాదు.